వాస్తు శాస్త్రం ప్రకారం చీపురు, తుడుపు కర్రను ఇంటికి వాయువ్యం లేదా పశ్చిమ దిశలో ఉంచాలి. చీపురును నేరుగా కనిపించే ప్రదేశంలో ఉంచకూడదు. దానిని ప్రజల దృష్టికి దూరంగా ఉంచాలి. చీపురును నిలబెట్టి కాకుండా పడుకోబెట్టి ఉంచాలి. ఇంట్లో చీపురును నిలబెట్టుకోవడం శుభప్రదం కాదు. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. చీపురు, తుడుపు కర్రను ఇంట్లో ఈశాన్య లేదా ఆగ్నేయ మూలలో ఎప్పుడూ ఉంచకూడదు. వీటిని పూజా స్థలం దగ్గర, వంటగదిలో లేదా పడక గదిలో ఉంచడం మంచిది కాదు. ఇంట్లో ఎప్పుడూ చీపురు మీ కాళ్ళ కిందకు రానివ్వకండి. కాళ్ళతో చీపురును తొక్కకండి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. మీరు చీపురు మార్చుకోబోతున్నట్లయితే శనివారం దీనికి శుభప్రదంగా పరిగణించబడుతుంది. చీపురును ఎల్లప్పుడూ కృష్ణపక్షంలో కొనుగోలు చేయాలి. చీపురును ఎప్పుడూ తన్నకండి లేదా గట్టిగా విసరకండి. సూర్యాస్తమయం తర్వాత ఎప్పుడూ ఊడ్చకూడదు. ఇలా చేయడం వలన ధన నష్టానికి దారి తీస్తుంది. వాస్తు ప్రకారం విరిగిన లేదా పూర్తిగా అరిగిపోయిన చీపురును ఎప్పుడూ ఉపయోగించకూడదు. పాత చీపురు ఇంట్లోకి ప్రతికూలతను తెస్తుంది. శనివారం లేదా అమావాస్య నాడు ఇంటి నుంచి దానిని తొలగించాలి. ఇంట్లో నుంచి పాత చీపురును తీసివేయడం వల్ల ఇంట్లోని పేదరికం తొలగిపోయి ఇంట్లో సానుకూలత పెరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకో మంచి మాటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.